Namaskaram. Na peru Srideep and welcome to Blossom Your Way, where we focus on growing what matters in your garden, your home and your life. ఇది మన స్పేస్ రీఫార్మ్ సిరీస్లో సెకండ్ ఎపిసోడ్. ఇక్కడ నేను మా సింపుల్ లాన్ ప్యాచ్ని ఎలా ఒక ప్రొడక్టివ్ ఎడిబుల్ గార్డెన్గా మార్చానో ఆ జర్నీని మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను. సో మేము ఒకసారి ఫ్రంట్ యార్డ్ని లాన్ ప్యాచ్ నుంచి ఒక ప్రొడక్టివ్ ఎడిబుల్ గార్డెన్గా మారుద్దాము అని డిసైడ్ అయ్యాక ఎలా మారిస్తే బెస్ట్ అనేది రీసెర్చ్ స్టార్ట్ చేశాము. అంటే మనం ఒక గార్డెన్ చేయాలి అంటే చాలా డిఫరెంట్ మెటీరియల్స్ తోటి మనం ఒక గార్డెన్ని బిల్డ్ చేయవచ్చు, లైక్ పాట్స్, బెడ్స్ అండ్ చాలా డిఫరెంట్ మెటీరియల్స్ తోటి. సో మేము ఆ మెటీరియల్స్ అన్నిటిని రీసెర్చ్ చేసి మా గార్డెన్లో, మేము బిగినర్ గార్డెనర్స్ కాబట్టి మాకు టింబర్ బెడ్స్ బెస్ట్ అని, అవి బడ్జెట్లో వస్తాయి, ప్లస్ కొంచెం ఫర్గివింగ్ కూడా, అంటే అంత పర్ఫెక్ట్ లుక్ కూడా ఉండాల్సిన అవసరం లేదు, అండ్ చాలా ఈజీగా బిగినర్ ఫ్రెండ్లీగా అనిపించాయి మాకు. సో అందుకని మేము అవి చూస్ చేసుకున్నాము. నేను అప్పట్లో చాలా యూఎస్లో ఉన్న యూట్యూబ్ ఛానల్స్ చూస్తూ ఉండేదాన్ని. అంటే ఆ ఛానల్స్లో ఈ గార్డెనింగ్ బెడ్ ఐడియాస్కి వాటికి మాకు కొంచెం సిమిలర్ మెటీరియల్స్ దొరుకుతాయన్న థాట్ ప్రాసెస్ తోటి యూట్యూబ్ ఛానల్స్ చూస్తూ ఉన్నప్పుడు చాలామంది, ఒక 99% వాళ్ళందరూ టింబర్ బెడ్సే యూజ్ చేశారు. జస్ట్ ఇలా చెక్కలు తీసుకొచ్చేసేవాళ్ళు, అలా స్క్రూస్ పెట్టేసి అలా ఈజీగా ఒక బెడ్ ఒక అరగంటలో గంటలో చేసేసేవాళ్ళు. సో నేను అనుకున్నాను, ఇది చాలా ఈజీగా ఉందే, జస్ట్ కొన్ని చెక్క బ్లాక్స్ తీసుకొచ్చేసి కొన్ని స్క్రూస్ ఇంకా కొంచెం సాయిల్ పెడితే మనకి బెడ్ అయిపోతుంది అని. ఈ పాయింట్లో మాకు ఫ్రంట్ యార్డ్లో ఒక 3 లిల్లీపిల్లి చెట్లు కూడా ఉండేవి. సో ఒరిజినల్ ప్లాన్ ఏంటి అంటే ఊరికనే లాన్ తీసేసి, గడ్డి ప్యాచ్ తీసేసి డైరెక్ట్గా ప్లాంట్ చేసేయచ్చు కదా గ్రౌండ్లోనే అని అనుకున్నాము. కాకపోతే అంటే మా ఇల్లు కన్స్ట్రక్ట్ చేసిన విధానము, అంటే ఇది ఫస్ట్ ప్లాన్ కాదు కదా, సో వాళ్ళు పేవర్స్తో పాటుగా గ్రాస్ ఈక్వల్గా ఉండేటట్టుగా బిల్డ్ చేశారు బిల్డర్స్. సో ఇప్పుడు నేను లాన్ ప్యాచ్ తీసేసినా కూడా ఆ డిప్ అంతా ఎక్కువ ఉండదు. సో ఆ డిప్ ఎక్కువ ఉండదు కాబట్టి మేము ఒకవేళ స్టార్ట్ చేస్తే అలానే కొంచెం కొద్దిగా డిగ్ చేసేసి చెట్లు వేయడానికి సీడ్స్ వేసి చెట్లు పెట్టేస్తే, వాటర్ అవి చేసినప్పుడు ఏదైనా మల్చ్ వేయాలన్నా ఏం చేసినా కూడా ఈ పేవర్స్ అన్నీ కూడా బాగా డర్టీ అవుతాయి కదా. సో అది ఒక పెద్ద ప్రాబ్లము. ప్లస్ మేము దాన్ని కొంచెం కొద్దిగా డిప్ చేద్దాము, కొంచెం సాయిల్ తీసేద్దాము అంటే అది ఇంత అంతా కాదు, చాలా సాయిల్ తీయాల్సి వస్తుంది. ప్లస్ మేము ఉండే చోట సాయిల్ క్లే సాయిల్ అనమాట, బాగా అంటే బాగా బంకమట్టిలాగా ఉంటుంది. అంత సాయిల్ ఈజ్ నాట్ దట్ గుడ్. సో మాకు అర్థం కాలేదు, మేము మొత్తం ఎంత సాయిల్ తీస్తాము, మళ్ళీ ఎంత కొత్త సాయిల్ తెచ్చి ఫిల్ చేయాలి అని. అదంతా కొంచెం చాలా టీడియస్ ప్రాసెస్ అని అనిపించింది. సో దానికి బెస్ట్ థింగ్ మేమేమనుకున్నాము అంటే రైజ్డ్ బెడ్స్ చేయడం బెటరు. అంటే ఏదైనా ఒక మెటీరియల్ పెట్టి దాంట్లో మంచిగా మనం సాయిల్ వేస్తే కనుక మనం ఏ సాయిల్ వేసామో తెలుస్తుంది, దాని కాంపోజిషన్ తెలుసు, ప్లస్ కరెక్ట్గా మనకు వెజిటబుల్స్ గ్రో అవడానికి బెస్ట్గా ఉంటుంది అని మేము డిసైడ్ అయ్యి, ఇంకా నేనేమో టింబర్ బెడ్స్ కోసం రీసెర్చ్ స్టార్ట్ చేశాను. చేసినప్పుడు ఏం తెలిసింది అంటే అన్ని టింబర్ బెడ్స్ గార్డెన్కి సేఫ్ కాదు. అంటే చెక్క ఏదైతే ఉంటుందో అది డిఫరెంట్ గ్రేడ్స్ ఆఫ్ చెక్కలు ఉంటాయి. ప్లస్ పెయింట్ అది వేసినప్పుడు కెమికల్స్ కూడా ఫుడ్లోకి లీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మనం ఫుడ్ గ్రేడ్ వెజిటబుల్ బెడ్స్కి సేఫ్గా ఉన్న చెక్క కోసం వెళ్ళడమే బెస్ట్ అని అర్థమైంది. సో మేమేం చేసామంటే సియానా పైన్ అనే వుడ్ని మేము చూస్ చేసుకున్నాము. అది ట్రీటెడ్ వుడ్డే,
రా వుడ్ కాదు, ట్రీట్ చేస్తారు. కాకపోతే దానికి ఏమి కోటింగ్ లాగా ఏం వేయరు, అంటే ప్రిజర్వేటివ్స్ అలాంటివి ఏం వేయరు. జస్ట్ దాన్ని వుడ్ని చెదలు అవి పట్టకుండా, అంటే ఇక్కడ ఉండేవన్నీ చెక్క ఇల్లు కదండి. సో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. మనం బయట నుంచి ఏదైనా చెక్క తీసుకొచ్చి పెట్టి అది అన్ట్రీటెడ్ చెక్క అనుకోండి, అంటే సరిగ్గా రా చెక్క అలాంటివి తీసుకొని వచ్చాము అంటే ఇల్లు మొత్తానికి కూడా మనకి ట్రబుల్ అవ్వచ్చు. సో అందుకని కేర్ఫుల్గా ఉండాలి. మా ఇంట్లో ఇంతకుముందు లాన్ ఉండేది కదా. సో ఒక హెడ్జింగ్, అంటే గోడ సైడ్కి బ్యూటిఫుల్గా కనిపించేటట్టు లిల్లీ పిలీస్ అని చిన్న చెట్లు ఉంటాయి. అవి హెడ్జ్గా పెట్టామన్నమాట. పెడితే ఇప్పుడు మరి లాన్ తీయాలి అన్నప్పుడు గార్డెన్ చేస్తున్నాం కదా, ఇంకా తీస్తే ఇంకా మొత్తం తీసి మళ్ళీ రీడూ చేయాలి. సో కానీ అంత హెల్దీగా ఉన్న చెట్లను ఇచ్చేయాలంటే అస్సలు మనసు రాలేదు, అంటే తీసేసి ల్యాండ్ ఫిల్లో వేసేద్దాము అంటే. సో అందుకని ఇంకా నేను ఆ చెట్లుని కొంచెము ఫేస్బుక్లో అక్కడ అడిగి ఒకళ్ళిద్దరు మేము తీసుకుంటాము అని చెప్తే వాళ్ళు రీయూజ్ చేసుకోవచ్చు, ఎందుకంటే అవి చాలా హెల్దీ చెట్లు కదా. సో అందుకని వాళ్ళ చెట్లు తీసుకొని వెళ్ళిపోయారనమాట. సో ఆ పనులు అవంతా కొంచెం చేసాము, అంటే ఆ క్లియరింగ్ చేయడము ఇవంతా కొంచెం చేసాము. ఈ పని చెయ్యడానికి మాకు ల్యాండ్స్కేపింగ్ కోట్స్ తీసుకున్నాం. అంటే ఈ వర్క్ చేసే ల్యాండ్స్కేపింగ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతోటి కోట్స్ తీసుకుంటే కొన్ని కంపెనీస్ అయితే $10,000 కోట్ చేశారు. ఓన్లీ ఆ లాన్ పీకి చెట్లు అవన్నీ తీసి క్లియర్ చేసి సాయిల్ని కొంచెం తీసి అంతా కొంచెం నేల చదును చేసి ఈ బెడ్స్ని బిల్డ్ చేసి పెట్టడానికి. కొంతమంది అయితే $10,000 ఇంకా పెబుల్స్ ఇవంతా మేము యాక్చువల్గా అనుకున్న స్ట్రక్చర్ కూడా చెప్పలేదు. ఉట్టి లాన్ తీయడానికే $3,000 అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ లేబర్ చాలా కాస్ట్. కానీ ఇంకా అంత వర్క్ మనకి అలవాటు లేనప్పుడు మనం చేయలేం కూడా కదా. సో ఆ ఫేస్బుక్లో గార్డెనింగ్ గ్రూప్లో జాయిన్ అయ్యానని చెప్పాను కదా, ఆ గ్రూప్లోనే ఒక లోకల్ బిజినెస్ ఒకళ్ళు ఉన్నారు, జస్ట్ ఒక స్టార్టప్ కంపెనీ, వాళ్ళు చేస్తున్నారు బాగా అని చెప్తే వాళ్ళని వెళ్ళి అడిగితే వాళ్ళు వచ్చి మొత్తం మెజర్మెంట్స్ అన్నీ తీసుకొని కొంచెం మాతోటి ప్లాన్ ఏంటి అని డిస్కస్ చేసి వాళ్ళు ఒక $2,500 మెటీరియల్స్, లేబర్, లాన్ రిమూవల్ మొత్తం అంతా చేస్తాము అన్నారు. అది కూడా $2,500 అంటే ఇండియాలో మోర్ దాన్ లైక్ ఇండియన్ కరెన్సీలో మనకు 1.5 lakh అంతా. అది కూడా చాలా ఎక్కువే. కానీ మాకు దొరికిన వాటిట్లో ఆ టైం ప్లస్ కోవిడ్ టైం కూడా కదా, 2020లో కదా మేము స్టార్ట్ చేద్దాము అని డిసైడ్ అయింది. సో కోవిడ్ టైంలో ఇంకా బిజినెసెస్ సప్లై ఇదంతా కూడా కొంచెం ఇష్యూస్ ఉన్నాయని ఇంకా మేము వి జస్ట్ థాట్ ఓకే లెట్స్ గో అహెడ్ విత్ ఇట్ అని. సో ఈ వర్క్ ఇవన్నీ చేయించడం మాకు ఫస్ట్ టైమే కదా. సో ఆ మెటీరియల్స్ ఏంటి, ఏం అవసరం పడతాయి ఏంటి అని, అంటే ఆ ల్యాండ్స్కేపింగ్ అబ్బాయి చెప్పాడు, కానీ చెప్పినా కూడా మన రీసెర్చ్ మనం చూసుకోవాలి కదా. సో దట్ మనకు ఒక ఐడియా ఉంటే ఏదైనా వర్క్ చేయించినప్పుడు మనము కొద్దిగా వాళ్ళతోటి మాట్లాడి దాన్ని ఎలా బెస్ట్గా అవుట్కమ్ ఎలా వస్తుంది అనేది చూసుకోవచ్చు. సో మేము మా అడ్లైడ్లో ఉన్న కపుల్ ఆఫ్ ల్యాండ్స్కేప్ సప్లై కంపెనీస్కి వెళ్ళాము. అంటే ఇక్కడ నాకు ఇండియాలో ఎలా ఉంటుందో తెలీదు, బట్ ఇక్కడ లైక్ ఇలా ఇసుక, మట్టి, పెబుల్స్ ఇట్లాంటివన్నీ కూడా ఒక కన్స్ట్రక్షన్ కంపెనీస్ లాంటివి కొన్ని ఉంటాయన్నమాట. వాటిట్లో మొత్తం అంతా మనకి బేస్ లాగా ఉంచి మొత్తం అన్నీ వేసి పెడతారు. సో మనం జస్ట్ వెళ్ళి చూసుకోవచ్చు అనమాట, మనకి ఏ పెబుల్ కావాలి, దాని ప్రైసింగ్ మొత్తం అన్నీ కూడా రాసేసి ఉంటాయి. సో మాకు 3 మెయిన్ థింగ్స్ అవసరం అనిపించాయి. ఒకటేమో ఆర్గానిక్ లోమ్, అంటే ఆ మట్టి ఏదైతే మనము తీసుకొని వస్తామో అది ఎన్రిచ్డ్గా ఆర్గానిక్ మ్యాటర్ తోటి ఎన్రిచ్డ్ అయి ఉన్న మట్టి ఉంటే బెస్ట్. ఇంకా మేమేమనుకున్నామంటే రివర్ పెబుల్స్, వైట్ కలర్ పెబుల్స్, అంటే గార్డెన్ బెడ్స్ చేయిస్తాము, వాటి చుట్టూతా మనం ఏదో ఒకటి వేయాలి కదా, ఎందుకంటే మట్టి ఉంచేయలేము, అది ఎంత బురద అవుతుంది రైనీ సీజన్ ఉంటే. ప్లస్ మట్టి మీద ఎవ్రీడే కూడా నడవలేం కదా, అంటే నడిస్తే మంచిది అనుకోండి, బట్ మేము అంత ఎస్థెటిక్గా అంత బాగుండదు అని, అంటే మాకు ఫ్రంట్ యార్డ్లో ఉంది కదా. సో మేము కొంచెం చాలా కేర్ఫుల్గా చూడాలి, ఎందుకు అంటే వచ్చేపోయే వాళ్ళందరికీ అంటే రోడ్ పైకి కనిపిస్తూ ఉంటుంది, ప్లస్ ప్రాపర్టీ వాల్యూ కూడా మనం చూసుకోవాలి కదా. సో అందుకని చేయిస్తే కొంచెం మంచిగానే చేయిద్దాము అని అనుకున్నాము.
గ్రాస్ పెంచొచ్చు మళ్ళీ. కానీ మళ్ళీ దాన్ని చేయాలి. ఆ గ్యాప్‌లో మళ్ళీ ఆ కాస్త మోవర్ కూడా వెళ్ళాలి అవన్నీ అంటే మళ్ళీ అదంతా కూడా మనం చూసుకోవాలి గదా! సో, అందుకని పెబుల్స్ వేద్దాం అనుకున్నాము. అంటే థాట్ ప్రాసెస్ ఏముండింది అంటే పెబుల్స్ వేస్తే గనక ఆహ్, మేము గ్రాస్ కదా తీసాము. సో, యూజువల్‌గా గ్రాస్ ఏమవుతుందంటే మనం ఎంత తీసినా గూడా మేము స్ప్రే చేయలేదు గ్రాస్‌ని. తీసేసాక నార్మల్‌గా అయితే బాగా కెమికల్ స్ప్రే చేస్తారు. నాకు సాయిల్ పాడవ్వడం ఇష్టం లేక కెమికల్ స్ప్రేస్ వద్దు అని చెప్పాను. సో, వాళ్ళు చెప్పారు గ్రాస్ కొంచెం వస్తూ ఉండొచ్చు. మీరు ఇనిషియల్‌గా కొంచెం పీకుతూ ఉండాల్సొస్తుంది అని. సో, ఐ వాస్ ప్రిపేర్డ్ ఫర్ దట్. కాకపోతే పెబుల్స్ వేస్తే అది కొంచెము గ్రాస్ రావడం అనేది కొద్దిగా కష్టం దాని త్రూ. అంటే వస్తుంది రాదని కాదు, బట్ ది అమౌంట్ కొంచెం బెటర్ అవుతుంది అన్నట్టు మేము పెబుల్స్ వేసాము. చూడ్డానికి కూడా బాగుంటుంది అని. అండ్ వేసాక మల్చ్ కూడా చేయాలి కదా. ఇప్పుడు మనం సాయిల్లో వేసి పెట్టాక మల్చ్ చేస్తే మనకు మాయిశ్చర్ అదంతా మనం వేసిన వాటర్ ఎవాపరేట్ అయిపోకుండా మల్చ్ రీటైన్ చేసి కొద్దిగా స్లోగా తేమ ఉంచుతుంది అనమాట. సో, అందుకని మల్చింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. సో, మేము కాస్ట్ కొంచెం తక్కువగా పెట్టడానికి ఫస్ట్ టైం కూడా కదా గార్డెనింగ్. అందుకని జస్ట్ ఒక్క స్లీపర్ చాలు అనుకున్నాము. ఎందుకంటే కిందంతా కూడా మట్టే ఉంది ఎలాగో. సో, ఎక్కువ హైట్ అవసరం లేదులే, 1 స్లీపర్ బెడ్ ఉంటే సరిపోతుంది అని అనుకున్నాం. సో, అంతా అయింది. వాళ్ళేమో గ్రాస్ పీకాక పెద్ద సర్ప్రైజ్. ఆ సర్ప్రైజ్ ఏంటి అంటే యాక్చువల్గా మేము మర్చిపోయాము. మేము ఇల్లు కన్స్ట్రక్ట్ చేయించినప్పుడు బిల్డర్ లాన్కి కూడా స్ప్రింక్లర్ సిస్టమ్ పెట్టాడు. కాకపోతే ఏమైందంటే వాటర్ ప్రెషర్ అంత బాగాలేదని చెప్పి మాకు హ్యాండ్ ఓవర్ అది ఇచ్చినప్పుడు చెప్పాడు, ఇదేం సిస్టమ్ ఏం వర్క్ చేయట్లేదు, ఇన్స్టాల్ అయితే చేసాం కానీ వాటర్ ప్రెషర్ అంత లేదు, సో మీరు హ్యాండ్ వాటరింగే చేసుకోవాలి అని చెప్పాడు. సో, ఇది ఆల్మోస్ట్ మేము చాలా ఇయర్స్ తర్వాత కదా ఇది ప్లాన్ వేసింది. సో, గార్డెనింగ్ చేద్దామన్న ప్లాన్ వేసింది. సో, అప్పటికి ఇంకా మేము మర్చిపోయాము. అసలు ఆ వాటరింగ్ సిస్టమ్, స్ప్రింక్లర్ సిస్టమ్ ఉందన్న విషయం కూడా మర్చిపోయాం. వాళ్ళు ఏం చేశారంటే మేము ముందు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయలేదు కదా. సో, వాళ్ళు కట్ చేసి మొత్తం లాన్ అంతా తీశారు. ఆ కట్ చేసే ప్రాసెస్లో పైప్స్ అన్నీ కూడా కట్ అయిపోయినాయి అనమాట కింద. అప్పుడు అతను అన్నాడు, అయ్యో నాకు ముందే అన్న తెలుసుంటే మీకు ఆటోమేటిక్ సిస్టమ్ నేను వాడిని ఆ పైప్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో చూసుకొని కొంచెం వాటిని పైకి తీసుకొని వస్తే అయిపోయేది అని. ఇంకా అయిపోయిన డ్యామేజ్ ఇంకా అయిపోయింది, ఇంకేం చేయలేం కదా. ఇంకా దాన్ని ఇంకా రిపౌట్ చేసేవాళ్ళం. అంటే ఇక్కడ ఒక టిప్ ఏంటి అంటే ఇట్లాంటివి కొంచెం కూర్చొని బాగా తరోగా ఆలోచించుకుంటే బాగుంటుందేమో. సో, అప్పుడు ఇలాంటి మిస్టేక్స్ చేయకుండా ఉంటారు. సో, మీరు ఎవరైనా ఇలాంటి ప్రాజెక్ట్స్ అనుకుంటూ ఉంటే అసలు ఇంట్లో ఫస్ట్ ఏం సిస్టమ్స్ ఉన్నాయి, ఏంటి, దానికి ఏది మనం ఎలా ఎఫిషియెంట్గా యూజ్ చేసుకోవచ్చు అనేది ప్లీజ్ చూసుకోండి. అంటే కొంతమంది గార్డెనర్స్ కూడా మాకేం చెప్పారంటే మీరు స్టోన్స్ వేస్తున్నారు బెడ్స్ చుట్టూతా, ప్లస్ మీది వెస్ట్ ఫేసింగ్ యార్డ్ కూడా, సో చాలా సాయిల్ బాగా హీటప్ అయిపోతుంది సమ్మర్లో అని. ఆనెస్ట్గా చెప్పాలంటే మాకైతే ఆ ఇష్యూస్ ఏం రాలేదు. ఆ పెబుల్స్ వేసినందువల్ల మాకు గ్రాస్ కూడా అంత పైకి అసలు నెగ్లిజిబుల్ అని చెప్పొచ్చు. వచ్చింది, రాలేదని చెప్పట్లేదు. ఇనీషియల్ డేస్లో కొద్దిగా వచ్చింది కానీ అసలు దట్ ఈస్ వెరీ వెరీ నెగ్లిజిబుల్. ఇంకా అది చూడ్డానికి కూడా చాలా అందాన్ని కూడా తెచ్చాయి. ఒకవేళ మీరు కనుక ఏం మెటీరియల్స్ యూజ్ చేశాము అంటే నేను ఇక్కడ మీకు స్లైడ్లో చూపిస్తున్నాను క్విక్ బ్రేక్ డౌన్, ఆ టింబర్ హార్డ్వేర్ బ్రేక్ డౌన్. సో ఎండ్లో టింబర్ బెడ్స్ మాత్రం సూపర్గా ఉండే చూడ్డానికి, చాలా క్లీన్గా ఫంక్షనల్గా, ప్లస్ ఒక బిగ్ స్టెప్ ఫార్వర్డ్గా. అండ్ మాకైతే మా గార్డెనింగ్ జర్నీ స్టార్ట్ అయిందని ఎంత హ్యాపీగా అనిపించిందో అసలు. నెక్స్ట్ ఎపిసోడ్లో నేను ఏమేం సీడ్స్ సో చేశాను అంటే బెడ్స్ బిల్డ్ కాకముందే, అంటే ఈ బెడ్స్ మేము అరౌండ్ ఎండ్ ఆఫ్ ఆగస్ట్ ఎర్లీ సెప్టెంబర్ కల్లా ఫినిష్ చేయించాము. సో నేను సీడ్ సోయింగ్ జులైలోనే స్టార్ట్ చేశాను. సో ఏవి వర్కౌట్ అయ్యాయి, ఏవి వర్కౌట్ అవ్వలేదు, ప్లస్ మా ఫస్ట్ హార్వెస్ట్, ఇంకా ఇట్లాంటి డీటెయిల్స్ అన్నీ మీతో నెక్స్ట్ ఎపిసోడ్లో షేర్ చేసుకుంటాను. అండ్ ప్లీజ్ గుర్తుపెట్టుకోండి, మీకు ఏది మ్యాటర్ అవుతుందో అది గ్రో చేయండి. అది పర్ఫెక్ట్గా గ్రో చేయాల్సిన అవసరం లేదు, బట్ మీరు బిగిన్ చేయడమే చాలా ఇంపార్టెంట్.
మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గార్డెనింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఆ షేరింగ్తోనే మనందరం గ్రో అవుతాము. I'll see you in the next episode. అంతవరకు థ్యాంక్ యూ.